అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇంటి దగ్గరలోనే ఒక హోటల్ ఉండేది. అతనికి ఆ హోటల్ చూసుకోవడానికి వీలు అయ్యేది కాదు. అతను ఎవరినైనా ఇద్దరి వ్యక్తులని తన హోటల్ చూసుకోవడానికి నియమించుకోవాలనుకున్నాడు. మీరిద్దరూ ఇప్పటి నుండి నా హోటల్లో పనిచేయాలి. మీకు కావలసినంత నెల జీతం ఇస్తాను నేను. కానీ మీరు రాత్రికి నా ఇంట్లోనే నిద్రించాలి. రాము, గోపి ఇద్దరు దానికి సరేనని అంటారు. రాము, గోపి, ఇద్దరూ లేవండి. హోటల్కు వెళ్ళే టైం అవుతుంది. తొందరగా లేచి హోటల్కు వెళ్ళండి. మనం ఆ కోడి వలన రోజు ఉదయాన్నే నిద్ర లేవాల్సి వస్తుంది. కాబట్టి మనం మన యజమానికి తెలియకుండా ఆ కోడిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని వద్దాం. అలాగే అని ఇద్దరూ కలిసి కోడిపుంజును తీసుకొని పక్క ఊర్లోకి వెళ్ళి కోడిపుంజుని అమ్ముకొని మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. అలా తిరిగి వచ్చిన వాళ్ళు యజమాని దగ్గరికెళ్ళి ఇలా చెప్పారు. అయ్యా, మన కోడి పుంజును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పింది నిజమనుకున్న యజమాని బాధపడుతూ నిద్రపోయాడు. తెల్లవారుజామున బారెడు పొద్దెక్కాక నిద్రలేచి రాము, గోపిని నిద్రలేపాడు. మనం ఆ కోడి పుంజును అమ్ముకొచ్చినందుకు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయాం. రేపటి నుంచి కూడా బారెడు పొద్దెక్కాక లేవచ్చు. అలా అని ఇద్దరూ మురిసిపోసాగారు. కానీ రామయ్య మాత్రం ఆ రోజు వ్యాపారం సరిగ్గా నడవనందుకు చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు నుంచి రామయ్య అర్ధరాత్రి నిద్రలేచి వాళ్ళిద్దరికీ హోటల్ పనులు అప్పచెప్పాడు. అర్ధరాత్రి నిద్రలేవడం ఇబ్బందిగా అనిపించిన రాము, గోపి యజమాని దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. అయ్యా, మనం కొత్త కోడి పుంజును తెచ్చుకుందాం. అది ఉదయాన్నే నిద్రలేపుతుంది. అలా ఏమీ వద్దులే గోపి. నాకు ఇప్పుడు బాగానే మెలకువ వస్తుంది. ఇప్పటి నుండి నేనే మిమ్మల్ని నిద్రలేపుతాను. ఒకవేళ కోడి పుంజును తెచ్చినా ఎవరో ఒకరు మళ్ళీ ఎత్తుకుపోతారు. కాబట్టి ఇప్పటి నుండి నేనే మిమ్మల్ని నిద్రలేపుతాను. అయ్యో అని రాము, గోపి ఇద్దరూ బాధపడుతూ చేసేది ఏమీ లేక హోటల్కి బయలుదేరారు. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అంటే ఇదేనేమో అనుకుని బాధపడ్డారు.